బొమ్మల కథలు. గోదావరి జిల్లాలో ఉన్న వేములవారిపాలెమనే చిన్న గ్రామం. ఆ ఊర్లో వీరయ్య అనే ఓ నిజాయితీ గల వ్యాపారస్తుడు ఉండేవాడు. చిన్న దుకాణం పెట్టుకుని ఊళ్ళో ఎవరికేం కావాలో అమ్ముతూ ఉండేవాడు. గ్రామస్తులకు అతను నమ్మకమైన వ్యక్తి. ఓ రోజు ఊర్లోని ఓ పెద్దావిడ, బాబూ వీరయ్య, ఈసారి నా దగ్గర డబ్బుల్లేవు, కొన్ని సరుకులు అప్పుగా ఇస్తావా? పింఛన్ రాగానే డబ్బిచ్చేస్తాను. అయ్యో అవ్వా, అంతగా అడగాలా? నీకేం కావాలో తీసుకుని వెళ్ళు. ఏం పర్లేదా బాబూ? కొన్నేళ్లుగా ఇద్దరం ఇదే ఊర్లో ఉంటున్నాం. ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? నీలాంటి వాళ్ళు ఉండాలి బాబూ అంటుంది. వీరయ్య ఆమెకు కావలసిన సరుకులన్నీ సర్దిస్తాడు. ఈ విషయం అతని భార్య అనసూయకు తెలుస్తుంది. ఏవండి, ఏంటి మీరు చేసిన పని? ఏంటి ఇప్పుడు నేనేం చేశానని? ఆ ముసలావిడికి ఉత్తిపుణ్యానికే సరుకులిచ్చేశారంట కదా. పింఛన్ డబ్బులొచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అని చెప్పింది. మీరలా దానం చేసుకుంటూ పోతే ఇక మనకు రేపు మిగిలేదేంటి? ఇప్పుడు ఏవైపోయిందని అంతలా అరుస్తున్నావు? ఆవిడ డబ్బులివ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇస్తుందిలేవే, ఎందుకివ్వదు? మీరిలానే చేస్తూ ఉండండి. ఇంకోసారి ఇలాంటిదేదైనా చేశారని నాకు తెలిసిందో ఊరుకునేదిలే చెప్తున్నా అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఈ మాటలు వీధిలో వరకు వినిపించటంతో చుట్టుపక్కల అమ్మలక్కలు దీని గురించి చర్చలు మొదలు పెడతారు. చూశావా వదినా, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో? అవునొదినా, సంసారంలో ఏం వచ్చినా 4 గోడల మధ్య తేల్చుకోవాలి కాని ఇలా నలుగురికి వినిపించేలా అర్చుకుంటారా ఎవరైనా? అవ్వా, ఈ చోద్యం నేనెక్కడా చూడలేదు తల్లి. మన కాలంలో అసలు మనం నోరు మెదిపేవాళ్లమా? మరే భర్త మాట జవదాటేవాళ్ళం కాదు. గీసిందే గీత. ఈ అనసూయలాంటి భార్యలుంటే ఇంక కాపురాలు నిలబడినట్టే. నిజమే వదినా, ఈవిడగారి ఏం ఘనకార్యం చేస్తారో ఏమో. అయినా వాళ్ళింట్లో విషయాలు మనకెందుకులే వదినా. పొయ్యి మీద ఎసరు పెట్టొచ్చాను, వెళ్ళి వంట చేయాలి. నాక్కూడా పనుందిలే వదినా, వెళ్తున్నాను. అలా ఊరు మొత్తం అనసూయ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఓ రోజు అనసూయ ఇంటికి తన తమ్ముడు కృష్ణ వస్తాడు. అక్కా, ఎలా ఉన్నావు? రే తమ్ముడు, ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి? ఏంటక్కా అంత దీనంగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పన్రా, మీ బావగారు చేసే పనులకి నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటక్కా, ఏమైంది? మీ బావగారు వ్యాపారం పేరు పెట్టుకుని దానధర్మాలు చేస్తున్నారు. ఇలా అయితే ఇక మేం బాగుపడినట్టే. నిజమే అక్కా, ఊర్లో అందరూ బావ దగ్గర అరుగులు పెడుతున్నారట కదా. అవునరా. నువ్వే ఎలా అయినా బావని మార్చాలక్కా. పక్కూరి రాయుడుగార్లా పెద్ద దుకాణం పెట్టి డబ్బులు సంపాదించేలా చెయ్యాలి. అవునరా తమ్ముడు, ఈరోజే మీ బావతో మాట్లాడతాను అంటుంది అనసూయ. ఆ రోజు రాత్రి అనుకున్న విధంగా వీరయ్యతో మాట్లాడుతుంది. ఏమండి, ఇంత చిన్న దుకాణం పెట్టుకుని ఎన్ని రోజులు ఇలా ఉంటాం? మనకున్నది సరిపోతుంది కదా అనసూయ. దేవుడిచ్చినంతలో సంతోషంగా ఉండాలి. మీరింతే ఉండండి, ఇంక మనం ఎదగలేం. పక్కూరి రాయుడుగారిని చూడండి, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్లారు. ఎవరిది వాళ్లకుంటుందిలే అనసూయ. నీకేం కావాలన్నా కొనిపెడుతున్నాను కదా. ఇంకా ఏం కావాలి నీకు? మనం డబ్బు సంపాదించాలండి అని గట్టిగా చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. వీరయ్యకేం చేయాలో అర్థం కాదు. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి. ఈ విషయం కూడా ఊరంతా తెలుస్తుంది. ఓ రోజు ఊళ్ళో జాతర జరుగుతుంది. అక్కడ ఊరి మనిషి ఒకతను, రే సుబ్బరాజు, నీకీ విషయం తెలుసా? దేని గురించిరా? మన వీరయ్య భార్య గయ్యాళ్దని తెలుసుగాని మరీ ఇంత పనిచేస్తుందనుకోలేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు కాస్త అటుగా వెళ్తున్న మహిళల చెవిన పడతాయి. దీంతో, సుబ్బరాజుగారు, ఏంటి వీరయ్య భార్య గురించి మాట్లాడుతున్నట్టున్నారు? ఏమైందేంటి? మళ్ళీ ఏం ఘనకార్యం చేసిందో ఆ మహాతల్లి? అదా, మరేం లేదు. ఆ వీరయ్యని పెద్ద దుకాణం పెట్టమని సతాయిస్తుందంట. దీంతో ఇద్దరి మధ్య తగాదాలు మొదలై మొగుడు పెళ్ళాలిద్దరూ మాట్లాడుకోవడం లేదంట. అమ్మో, అంత పనిచేసిందా? అసలు అనసూయ ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి అని ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటారు. మరోవైపు జాతరలో చాలా పెద్ద పెద్ద దుకాణాలు పెడతారు. అనసూయ అక్కడికి వెళ్తుంది. అమ్మో, వీళ్ల దుకాణాలు ఎంత పెద్దగా ఉన్నాయో, బాగానే సంపాదన వస్తుందనుకుంటా. పక్కనే ఉన్న మహిళ,
వీరయ్యన్న దుకాణం కూడా బాగానే ఉంటుంది కదా వదినా. అదా, అదే ఉంది, చిన్న గుడిసెలా ఉంటుంది. అదేం లేదొదినా, చాలా చక్కగా అన్నీ అందుబాటులో ఉంటాయి. మీ అందరికీ ఉత్తిపుణ్యానికి అన్నీ ఇచ్చేస్తున్నాడుగా, మీకలానే ఉంటుందిలేమ్మా అనేసక్కడ్నించి కోపంగా వెళ్ళిపోతుంది అనసూయ. ఆ సాయంత్రం మళ్ళీ వీరయ్యతో, నేను నిర్ణయం తీసేసుకున్నాను, మనం పెద్ద దుకాణం పెట్టాల్సిందే. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ మీరు దుకాణం పెట్టలేదంటే నేనింట్లోంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు అంత డబ్బు కావాలంటే అప్పు చెయ్యాలి. చెయ్యండి, మీరేవైనా చేయండి, నాకు మాత్రం పెద్ద దుకాణం కావాల్సిందే డబ్బు కోసం మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు అనసూయ. అని చెప్పినా సరే అనసూయ అవేవీ పట్టించుకోకుండా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులకి ఊర్లోకి లక్ష్మమ్మ అనే ఒక ధనవంతురాలు వస్తుంది. ఆమందరికీ అప్పులిస్తూ ఉండేది. దీంతో, వదినా, మన ఊరికెవరో ధనవంతురాలొచ్చిందంట కదా. అవునొదినా, వచ్చింది, ఎవరేం అడిగినా కాదండం లేదంట అని చెప్పడంతో అనసూయ వీరయ్యతో, మీరున్న పళంగా లక్ష్మమ్మ దగ్గరికెళ్ళి కొంత డబ్బు అప్పుగా తీసుకోండి. అలా తెలియని వాళ్ళ దగ్గర అప్పు చేయడం మంచిది కాదన్సూయ. మీరేం చేస్తారో నాకు తెలీదండి, నా సలహా పాటిస్తే మనం బాగుపడతాం నువ్వెన్నైనా చెప్పు, నేనలా చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వీరయ్య. దీంతో అనసూయ స్వయంగా ధనలక్ష్మి దగ్గరికెళ్ళి అప్పడుగుతుంది. లక్ష్మమ్మగారు, నాక్కొంచెం డబ్బప్పుగా ఇవ్వగలరా? ఎందుకు? పెద్ద దుకాణం పెట్టుకోవాలి, వడ్డీ ఎక్కువ అవుతుంది. మరి పర్లేదండి, నేనిస్తాను అని అనసూయ తన భర్తకి చెప్పకుండా అప్పు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీరయ్య ఇంటికొచ్చి చూస్తే పెద్ద దుకాణం కోసం సరుకులన్నీ వచ్చున్నాయి. ఇదేంటన్సూయ? మన కొత్త వ్యాపారం కోసం సరుకులు. నీ దగ్గర ఇంత డబ్బెక్కడి నుంచొచ్చింది? లక్ష్మమ్మ దగ్గర్నుంచి అప్పు తీసుకున్నాను. అనసూయ, నన్నడక్కుండా ఎందుకిలా చేశావు? నేను చేసింది మన మంచికే. పెద్ద దుకాణం పెడితే డబ్బెక్కువ వస్తుంది. కానీ అప్పు గురించి నాకు చెప్పకుండా ఇలా చేయడం తప్పు. మీరు చెప్తే ఒప్పుకోరు కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరు బాగా అమ్మాలంతే. కొన్ని రోజులు గడుస్తాయి. వ్యాపారం మొదట బాగానే జరుగుతుంది. కానీ లక్ష్మమ్మ తరచూ వడ్డీ కోసం వస్తూ ఉంటుంది. అనసూయ, వడ్డీ డబ్బు సిద్ధంగా ఉందా? నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నేనాగను. డబ్బివ్వకపోతే ఈ విషయం ఊరందరికీ చెప్తాను. కనీసం ఒక వారం రోజులు గడివివ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి కేవలం 2 రోజులు సమయం ఇస్తాను, అంతే అని చెప్పి లక్ష్మమ్మ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచినా అనసూయ డబ్బు తిరిగివ్వదు. దీంతో లక్ష్మమ్మ ఊరి మధ్యలోకి వెళ్ళి, గ్రామస్తులారా, ఈ అనసూయ నా దగ్గర పెద్ద మొత్తం అప్పుగా తీసుకొని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని విషయమంతా చెప్తుంది. దీంతో అక్కడున్నవాళ్లు ఆశ్చర్యపోతారు. ఏమిటి, అనసూయ భర్తకు చెప్పకుండా అంత పని చేసిందా? అవును, అసలామె ఎప్పుడూ వీరయ్యని తిడుతూ ఉండేది. పాపం వీరయ్య, అతనికేమీ తెలీదట. చక్కగా ఉన్న సంసారాన్ని ఇలా నలుగురు మధ్యలోకి తీసుకొనొచ్చింది. ఆమె గయ్యాళితనం గురించి అందరికీ తెలుసుకాని మరీ ఇలా చేస్తుందని అనుకోలేదు. ఎంత చక్కగా సాగే వ్యాపారం ఇలా అయిపోయిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అనసూయ తన తప్పు తెలుసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాకు నా డబ్బు కావాలి, లేకపోతే ఈ దుకాణం నా సొంతం చేసుకుంటాను అనడంతో అనసూయ ఇంకాస్త భయపడుతుంది. అయ్యో, నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? బాధపడకనసూయ, తప్పు జరిగింది, కానీ దాన్ని సరిచెయ్యాలి. నన్ను క్షమించండి, మీ మాట వినకుండా ఆశపడి ఇలా చేశాను. సరే సరే, ఇప్పుడు మనం కలిసి కష్టపడితే ఈ అప్పు తీర్చేయగలం. అప్పుడక్కడున్న గ్రామస్తులు కూడా ముందుకొచ్చారు. వీరయ్య, నువ్వెప్పుడూ మాకు సహాయం చేశావు, ఇప్పుడు మా వంతు. అవును, ఎవరి దగ్గర ఎంత ఉన్నా కొంచెం సహాయం చేద్దాం అనుకుని గ్రామస్తులు కొంత డబ్బు కూడబెట్టారు. సరే, మీ గ్రామం ఇంతగా సహాయం చేస్తుంటే నేను కూడా కొంత వడ్డీ తగ్గిస్తాను. నేను పెద్ద తప్పు చేశాను, ఇక మీదట ఆశపడ్ను. మీ అందరికీ కృతజ్ఞతలు అంటుంది అనసూయ. ఆ రోజు నుంచి ఆమె గయ్యాళితనం వదిలి వీరయ్యతో కలిసి శాంతిగా ఉన్నంతలో జీవించడం మొదలుపెట్టింది. అనగనగా రామాపురం అనే పల్లెటూరులో
శివయ్య అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు. అతనికి తనకున్న కొద్దిపాటి పొలం, తన ప్రాణప్రదమైన ఎద్దు బసవన్నంటే ఎంతో మక్కువ. శివయ్య స్వభావరీత్యా చాలా సౌమ్యుడు, దైవ చింతన కలవాడు. శివయ్య తన భార్య పార్వతమ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. శివయ్యకు సంతానం లేదు. అందుకే అతను తన ఎద్దును తన బిడ్డలా చూసుకుంటాడు. కాని అదే ఊర్లో ఉండే భూస్వామి రంగయ్య మాత్రం పరమ లోభి, గర్విష్టి. ఒకరోజు ఉదయాన్నే ఇంటి దగ్గర శివయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు శివయ్య పార్వతమ్మతో ఇలా అంటాడు. పార్వతీ, మన బసవన్నకు దాణా పెట్టావా? ఈరోజు పొలంలో పని కాస్త ఎక్కువే ఉంది. వాడలసిపోకూడదు. పెట్టానండి. మీరు చెప్పకముందే వాడికి గడ్డి, కుడితి అన్నీ సిద్ధం చేశాను. అసలు మీరు మీ ఆరోగ్యం కంటే ఆ ఎద్దు ఆరోగ్యమే ముఖ్యమనుకుంటారు. అలా అనకమ్మా. మనం తినే ప్రతి మెతుకు ఆ మూగజీవి కష్టం వల్లే వస్తుంది. వాడు మన ఇంటికొచ్చిన అదృష్టం. వాడి కళ్ళలో ఉండే ఆ సాత్వికత చూస్తుంటే అసలు నాకు అలసటే తెలీదనుకో అని చెప్పి శివయ్య బసవన్నం తీసుకుని పొలానికి వెళ్తాడు. దారిలో భూస్వామి రంగయ్య అతనికి ఎదురుపడతాడు. రంగయ్యకు తన ఐశ్వర్యం మీద చాలా గర్వం ఉంటుంది. ఏరా శివయ్య, ఆ ముసలెద్దును పట్టుకుని ఇంకా ఎన్ని రోజులు సాగు చేస్తావు? దాని రంగు వెలిసిపోయింది, నడకలో వేగం తగ్గింది. నా దగ్గర 60 బస్తాల బరువును మోయగల మేలుజాతి ఎద్దులున్నాయి. వాటిని చూసి నేర్చుకో. అయ్యా రంగయ్య గారు, మీ దగ్గరున్నవి సంపదనిచ్చేవి కావచ్చు, కానీ నా బసవన్నంటే నాకు ప్రాణం. ఇది ముసల్ది కావచ్చు, కానీ నా మాట మీద దీనికున్న గురి, నా మీద దీనికున్న విశ్వాసం మీ మేలుజాతి ఎద్దులకుండదులేండి. పిచ్చివాళ్ల మాట్లాడకు శివయ్య. జంతువులకి విశ్వాసం ఏంటి? కేవలం మేత వేస్తే పనిచేస్తాయి. సరే, నీకంత నమ్మకం ఉంటే ఒక పందెం కాద్దమ్మా? పందెమా? దేని గురించయ్యా? నీ ఎద్దు బసవన్న 100 బస్తాల ఇసుక నింపిన బండిని లాగ్గల్దా? అది కూడా మన ఊరి చెరువు కట్టు మీద ఉన్న ఎత్తుపల్లాల బాటలు. అలాగాని అది లాగ్గలిగితే నేను నీకు 1000 బంగారు నాణేలిస్తాను. ఒకవేళ ఓడిపోతే నీకున్న ఆ కొద్దిపాటి పొలాన్ని నా పేరిట రాయాలి. ఏమంటావ్? శివయ్య కాసేపు ఆలోచించి, అయ్యా, నా బసవన్న శక్తి మీద నాకు నమ్మకం ఉంది. కాని పొలం పోతే నా భార్య ఏమవుతుందో అని భయం. అయినా నా బసవన్న నన్నెప్పుడూ మోసం చేయలేదు. సరే, పందానికి సిద్ధం అవుతున్నాను. అలా ఈ విషయం ఊరంతా పాకిపోతుంది. మరుసటి రోజు ఊరి పెద్ద సోమయ్య సమక్షంలో పందెం జరుగుతుంది. 100 ఇసుక బస్తాలతో ఉన్న బండిని సిద్ధం చేస్తారు. అప్పుడక్కడున్న సోమయ్య శివయ్యతో ఇలా అంటాడు. శివయ్య, రంగయ్య గారు, మీ ఇద్దరూ ఒక్కో ఒప్పందానికొచ్చారు. శివయ్య, ఇంకోసారి ఆలోచించుకో. ఇది అసాధ్యమైన పనిగా నాకు కనిపిస్తోంది. లేదు సోమయ్య గారు, నేను నా బసవన్నని నమ్ముతాను. వాడు తప్పకుండా లాగుతాడు అనుకుంటూ శివయ్య బండి మీద కూర్చొని బసవన్నని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెడతాడు. అయితే రంగయ్య పక్కనే ఉండి ఎగతాళి చేస్తూ ఉంటాడు. శివయ్యకు తెలియకుండానే ఒత్తిళ్లో ఒక తప్పు చేస్తాడు. ఆ సమయంలో శివయ్య కోపంగా బసవన్నతో ఇలా అంటాడు. ఈ దొంగ వెధవా, లాగు! అందరూ చూస్తున్నారు. నా పరువు తీయకు. త్వరగా కదులు. అలా శివయ్య నోటి నుండి వచ్చిన కఠినమైన మాటలకు బసవన్న నిశ్చేష్టుడైపోతాడు. ఎప్పుడూ కొడుకా, తండ్రి అని పిలిచే యజమాని దొంగ వెధవా అని పిలిచేసరికి ఆ ఎద్దు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది అడుగు కూడా ముందుకు వేయదు. రంగయ్య అట్టహాసంగా, చూసావా శివయ్య, నీ ఎద్దు చతికిలపడింది. ఇక నాణాల సంగతి దేవుడెరుగు. నీ పొలం కాగితాలు సిద్ధం చెయ్యి. శివయ్య, పందెం ప్రకారం బసవన్న బండిని కదిలించలేకపోయాడు. ఇక నువ్వు ఓడిపోయావు శివయ్య. ఆ మాటలు విన్నాక శివయ్య కృంగిపోతాడు. తన పొలాన్ని రంగయ్యకి రాసి చేసి దీనంగా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు పార్వతమ్మకు జరిగిన విషయం అంతా చెప్తాడు. పార్వతమ్మ జరిగిన విషయం విని ఆశ్చర్యపోతుంది. ఇదెలా సాధ్యమండి? మన బసవన్న అంతటి భారాన్నైనా లాగ్గల్డే. మీరప్పుడు ఏం మాట్లాడారో గుర్తుందా? అవును పార్వతి, నేను ఆవేశంలో పందెం గెలవాలనే తొందరలో వాణ్ణి దొంగ వెధవా అని తిట్టాను. బహుశా ఆ మాట వాడి మనసుని గాయపర్చుంటుంది. నేను తప్పు చేశాను. చూశారా అండి, జంతువులకైనా ప్రేమ తెలుస్తుంది. మీరు అధికారం చలాయించాలని చూశారు.
అందుకే అది మొండికేసింది. మీరు వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళీ పందెం కావాలని కోరండి. అప్పుడు పార్వతమ్మ అలా చెప్పగానే శివయ్య పశ్చాత్తాపంతో రంగయ్య దగ్గరికెళ్తాడు. రంగయ్య గారు, నా పొలం ఎలాగో మీ పరమైంది, కానీ నా ఎద్దు శక్తి మీద నాకు అనుమానం లేదు. నాకింకో అవకాశం ఇవ్వండి. ఈసారి పందెం గెలిస్తే నా పొలం నాకు తిరిగిచ్చేయండి. 1000 నాణేలకు బదులు 2000 నాణేలు ఇస్తాను. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే నేను మీ ఇంట్లో జీవితాంతం బానిసగా పనిచేస్తాను. రంగయ్య ఆశతో, సరే, నీకెలాగూ బుద్ధి రాలేదు. ఈసారి 2000 నాణేలు నావే. రేపు మళ్ళీ అదే సమయానికి రండి. అలా మరుసటి రోజు మళ్ళీ ఊరి జనమంతా ఆసక్తిగా చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. బసవన్నను మళ్ళీ అదే 100 ఇసుక బస్తాల బండికి కట్టారు. రంగయ్య గర్వంగా మీసం తిప్పుతూ నిలబడ్డాడు. ఈసారి శివయ్య తన తప్పు తెలుసుకున్నాడు. బండి మీద కూర్చోడానికి ముందే బసవన్న దగ్గరకు వెళ్ళి వాడి తల నిమురుతూ కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. ఆ సమయంలో శివయ్య చాలా నెమ్మదిగా కళ్ళల్లో నీళ్లతో బసవన్న చెవిలో ఇలా చెప్తాడు. నా కన్న తండ్రి, నన్ను క్షమించు. నిన్న ఆవేశంలో నీ మనసు నొప్పించాను. నువ్వు కేవలం ఎద్దువు కాదు, నాకు ప్రాణప్రదమైన బిడ్డవు. లోకం దృష్టిలో నువ్వు జంతువువి కావచ్చు, కానీ నా పరువు, నా భవిష్యత్తు అన్నీ నీ కాళ్ల దగ్గరే ఉన్నాయి. మన కష్టాలు తీరాలన్నా, మన పొలం మనకి తిరిగి రావాలన్నా నీ కృప ఉండాలి. నీ సత్తా ఏంటో ఆ భగవంతుడికి, ఈ ఊరికి చాటి చెప్పు నా కన్నయ్యా. ఆ మాటలు విన్నాక శివయ్య పశ్చాత్తాపం బసవన్నకు అర్థమైంది. ఆ మూగజీవి కళ్ళు మెరిశాయి. ఒక్కసారిగా తన కాళ్లను నేలకు బలంగా అదింపెట్టి మెడం తిప్పి యజమాని వంక చూసింది. శివయ్య సంజ్ఞ చేయగానే బసవన్న గంభీరంగా ఒక రంకె వేసి ముందు కురికింది. 100 బస్తాల బరువున్న ఆ బండి చక్రాలు నేల లోతుకు కూరుకుపోతున్నా లెక్క చేయకుండా బసవన్న కండరాల్ని బలవంతంగా ఉపయోగిస్తూ ఉద్ధృతంగా లాగడం మొదలుపెట్టింది. అప్పుడక్కడున్న ఊరి జనం ఆశ్చర్యంతో కేకలు వేస్తూ, అబ్బో, ఏమిటా బలం! ఇంత బరువుని ఒకే ఒక్క ఎద్దు లాగడం మేవెప్పుడు చూడలేదు. శివయ్య ఎద్దు మామూలుది కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి వాహనమే. అద్భుతం! బసవన్న కేవలం బండిని లాగడమే కాదు, ఆ ఎత్తుపల్లాల బాటను దాటించి గమ్యస్థానానికి అనుకున్న దానికంటే ముందే చేర్చింది. శివయ్య, నువ్వు పందెం గెలిచావు. రంగయ్య నోట మాట రాక చెమటలు పడుతుండగా, ఇది సాధ్యం కాదు. ఇంత బరువుని ఏ ఎద్దు లాగలేదు. ఏదో మాయ జరిగింది. శివయ్య బండి దిగొచ్చి రంగయ్య కళ్ళలోకి నిబ్బరంగా చూస్తూ ఇలా అంటాడు. ఇది మాయ కాదు రంగయ్య గారు, ఇది ప్రేమానుబంధం. జంతువులను కట్టేసి కొడితే అవి పనిచేస్తాయి అనుకోవడం మీ అజ్ఞానం. వాటిని ప్రేమతో పలకరిస్తే అవి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం కష్టపడతాయి. అధికారం కంటే అనురాగానికి బలం ఎక్కువని ఈరోజు నా బసవన్న నిరూపించాడు. ఇప్పుడు చెప్పండి, నా పొలం నాకు తిరిగొస్తుంది కదా? అది విన్నాక రంగయ్య అవమానంతో తలదించుకున్నాడు. పందెం ప్రకారం శివయ్య పొలాన్ని తిరిగి చేయడమే కాకుండా 2000 బంగారు నాణేల్ని సోమయ్య సమక్షంలో అందజేశాడు. శివయ్య ఆ ధనంతో తన ఇల్లు చక్కదిద్దుకోవడమే కాకుండా గ్రామంలో అనాథ పశువుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అలా శివయ్య ఆ డబ్బుతో తన ఊర్లో పశువుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించి తన భార్య పార్వతమ్మతో కలిసి బసవన్నను దైవ సమానంగా పూజిస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాడు. రామాపురం ప్రజలకు ప్రేమకు మించిన శక్తి లేదు అని చెప్పడానికి బసవన్న ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నోరు లేని మూగజీవులైనా వాటి పట్ల మనం చూపే ప్రేమ, గౌరవం అవి అసాధ్యమైన పనులనైనా సులభంగా పూర్తి చేసేలా చేస్తాయి. కఠినమైన మాటలు, అహంకారం ఎంతటి బలశాలినైనా నిరుత్సాహపరిస్తే ప్రేమపూర్వకమైన పలకరింపు కొండంత బలాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.